మాట్లాడదాము. కోటేశ్వర గారు, డిఎంకే ప్రభుత్వం అయితే ఈ ఈడీ దాడులను ఒక రాజకీయంగా కక్షపూరితంగా ప్రతీకార దాడులుగానే చూస్తోంది. అయితే రాబోయే రోజుల్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరి డిఎంకే పొలిటికల్ ఇమేజ్ ఈ ఈడీ దాడులు కావచ్చు, జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఎంతవరకు ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉందంటారు? రాబోయే ఏడాది కాలంలో జరిగేటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మీరు అన్నట్టుగా చేస్తున్నమాట వాస్తవం. అయితే అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితే మళ్ళా పునరావృతం చేయవచ్చు అని చెప్పేసి బీజేపీ కలలు కంటా ఉంది. కానీ తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి వేరు, లేదా ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంకృతం కాంగ్రెస్ ని ఇతర పార్టీలని ఖాతరు చేయకుండా ఒంటె పోగొట్టలతోటి అది బీజేపీ ప్రమాదాన్ని తక్కువ అంచనా వేసింది, లేదా తన బలాన్ని ఎక్కువగా ఊహించుకుందనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా తమిళనాడు విషయానికి వస్తే పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. అన్నాడీఎంకేతో చేతులు కలిపినటువంటి బీజేపీ తప్ప మిగిలినటువంటి పార్టీలన్నీ కూడా డిఎంకే ఇండియా కూటమితో చాలా బలంగా ఉన్నాయనేటువంటిది మన అందరికీ తెలిసినటువంటి అంశం. అందువలన ఢిల్లీలో జరిగినటువంటి గేమ్ ని తమిళనాడులో తిరిగి ప్లే చేయాలనుకుంటే అది జరిగేటువంటిది కాదు అనేది కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అక్కడ ప్రతిపక్షాల ఐక్యత బీజేపీ కుట్రలకు వైపు ఉన్నది. రెండవది అన్నాడీఎంకే బీజేపీ కలయిక అనేటువంటిది కూడా అంతగా అక్కడ తమిళనాడు పౌరులని మెప్పించేదిగా ఉంటుందని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే మొన్నటి వరకు అన్నాడీఎంకే అదేవిధంగా బీజేపీలు ఒకసారి కలవడం, మరొకసారి విడిపోవడం, మళ్ళా అన్నాడీఎంకేని మింగివేయడానికి చూడటం, ఇటువంటివన్నీ చూసిన తర్వాత ఒకసారి వాళ్ళు ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా అన్నాడీఎంకే షరతు మీద ఒప్పందం జరిగింది. అన్నామలై అనేటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మొత్తం వీరుడు సూర్యుడు తమిళనాడులో బీజేపీని అధికారానికి తీసుకొస్తారు అని చెప్పుకున్నటువంటి పార్టీ చివరికి అతన్ని పార్టీ పదవి నుంచి తొలగిస్తే తప్ప, అతన్ని రాజకీయాల్లోకి రాకుండా, ఎన్నికల ప్రచారంలోకి రాకుండా ఉంటే తప్ప మేము అంగీకరించమని చెప్పేసి అన్నాడీఎంకే పెట్టిన షరతుని